ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్ ఉన్న పిల్లలకి ఎటువంటి ఆహారం ఫాలో అవ్వాలి అనేసి. సో టైప్ 1 అనేసి డయాబెటీస్ అనేది దిస్ మోస్ట్ కామన్ థింగ్ ఇప్పుడు మనం చూస్తున్న పిల్లల్లో. ఏదో చిన్నప్పటి నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. సో ఏంటంటే అలాంటి పిల్లలకి మనం పర్టికులర్గా డైట్ అంటే ఇది తినకూడదు అది తినకూడదు అంటే పాపం వాళ్ళు ఉండలేరు కదా. సో ఏంటంటే దానికి కూడా దెర్ ఆర్ సమ్ అంటే పర్టికులర్ కొన్ని ఫాలో అయితే వాళ్ళకి నచ్చినవన్నీ కూడా వాళ్ళు నార్మల్గా తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఫస్ట్ మెడికల్ అడ్వైస్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ 3 months యావరేజ్ లైక్ HbA1c టెస్ట్ అంటాము, అది HbA1c 3 months యావరేజ్. అదేంటంటే బిట్వీన్ 7.5 లోపు ఉంటే నార్మల్గా వాళ్ళు తినేయచ్చు బ్యాలెన్స్డ్ డైట్. అంటే నార్మల్ పిల్లలు ఎలా తింటారో అలాగే వాళ్ళు తినవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే వాళ్ళ హైట్ వెయిట్ అన్నది ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దర్ హైట్ అండ్ వెయిట్ ఏంటంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ని బేస్ చేసుకొని ఇన్సులిన్ వాళ్ళకి ఇస్తారు. సో ఆ ఇన్సులిన్ని బేస్ చేసుకొని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా బేస్ చేసుకొని ఇన్సులిన్ ఎన్ని యూనిట్స్ ఇవ్వాలి అనేసి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఫుడ్ వాళ్ళు ఫాలో అయితే సరిపోతుంది. అంటే పర్టికులర్గా అన్నీ అవాయిడ్ చేయని అవసరం లేదు, వాళ్ళు బ్యాలెన్స్డ్గానే తీసుకోవచ్చు. ఐ మీన్ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ, నాన్ వెజ్ కానీ, లైక్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ అన్నీ కూడా వాళ్ళు తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఏంటంటే తినే దాంట్లో కూడా ఏంటంటే హౌ మచ్ దే ఆర్ ఈటింగ్, అంటే ఎంత క్వాంటిటీ తింటున్నారు, ఎంత ఫ్రీక్వెన్సీలో తింటున్నారు, ఏం తింటున్నారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ టైప్ 1 ఉన్న పిల్లల్లో. ఎందుకంటే మనము షుగర్స్ నార్మల్ టైప్ 2 ఉన్న వాళ్ళకి లాగా వీళ్ళకి కూడా మనం తగ్గించారంటే పిల్లలు కాబట్టి వాళ్ళు గ్రోయింగ్ స్టేజ్. సో వాళ్ళకి అన్నీ పెట్టకుండా ఉంటే వాళ్ళ గ్రోత్ అనేది డెవలప్మెంట్ ఉండదు కదా. సో ఏంటంటే వాళ్ళు ఎంత క్వాంటిటీస్ తీసుకుంటున్నారు, మీరు ఏం పెడుతున్నారు, ఎంత గ్యాప్ ఇచ్చి పెడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ వచ్చేసి నార్మల్గా అన్నీ పెట్టొచ్చు, ఫ్రూట్స్ అన్నీ తినొచ్చు, దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్. బట్ ఏంటంటే నో బనానా, సపోటా, గ్రేప్స్, మ్యాంగో, సీతాఫల్, ఈ 5 వద్దు. అండ్ వెజిటేబుల్స్ కూడా ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తినొచ్చు, ఈవెన్ ఇంక్లూడ్ లైక్ సమ్ క్యారెట్, నార్మల్గా రాడిష్ కానీ, బీట్రూట్ అలాంటివి తినొచ్చు. బట్ ఇది కూడా ఏంటంటే క్వాంటిటీ లిమిటెడ్. ఈ రూట్స్ ఏదైతే ఉంటుందో అదొక 50 grams వరకు ఇవ్వచ్చు, కంప్లీట్గా మీరు అవాయిడ్ చేయని అవసరం లేదు. అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏదైతే ఆకుకూరలు అలాంటివి ఉంటాయో అవి మీరు వీక్లీ ట్వైస్ అలా యాడ్ ఆన్ చేస్తే మంచిది. ఎందుకంటే టైప్ 1 ఉన్న పిల్లలకి ఏంటంటే టైప్ 1 అనే కాదు, జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ విజన్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం, కార్డియాక్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ వచ్చి జనరల్ కామన్ థింగ్. సో ఈ రెగ్యులర్గా ఇలాంటి ఫుడ్స్ యాడ్ ఆన్ చేస్తే బెటర్. అండ్ కమింగ్ టు సమ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ, ఫ్యాటీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకున్నారంటే ఇవి మీరు రెగ్యులర్గా ఇవ్వచ్చు. అందులో కూడా ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఇవ్వకూడదు. ఐ మీన్ చీజ్ ఉంటాయి కదా, చీజ్, బటర్ కానీ, సమ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా అంటే హై క్రీమ్ అంటే హై ఫ్యాట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోకూడదు. మిల్క్ ఈజ్ ఓకే, బట్ ఏంటంటే టోన్ మిల్క్ ఆర్ స్కిమ్డ్ మిల్క్ తీసుకోవచ్చు, బట్ ఫుల్ క్రీమ్ మిల్క్ అనేది వద్దు. చీజ్ అగైన్ సమ్ బటర్ ఇలాంటివి కూడా ఎక్సెస్ యాడ్ ఆన్ చేయకూడదు. నార్మల్గా వీక్లీ వన్స్ ఈజ్ ఓకే, పర్లేదు. అండ్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో కూడా ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకుంటే కొంచెం హైడ్రేట్ అయ్యే ఛాన్సెస్, ఐ మీన్ డిహైడ్రేషన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఏంటంటే ఫ్రూట్స్ అన్నీ పెట్టొచ్చు, బట్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ పిల్లలకి ఫుడ్ ఏదైనా మనం పెట్టేది ఎలా ఉండాలంటే బాడీకి అన్ని న్యూట్రియంట్స్ మీట్ అవ్వాలి. అలానే ఏంటంటే ఫైబర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పిల్లల్లో. మనం ఎప్పుడైతే జ్యూస్ చేస్తామో అందులో ఉన్న పల్ప్ మొత్తం తీసేస్తాము. సో దానివల్ల ఏంటంటే అది ఈక్వల్ టు షుగర్ సిరప్ అవుతుంది. సో అలా కాకుండా కట్ ఫ్రూట్లా కానీ, ఇన్ కేస్ కొంచెం డిఫికల్టీ ఉంది పిల్లలకి తినలేరు అనుకున్నప్పుడు ఫ్రూట్ జ్యూస్ విత్ పల్ప్ ఇవ్వచ్చు. సో మీరు అలా తీసుకోవచ్చు. సో వీళ్ళకి మనం ఫాలో అవ్వాలంటే లో కార్బోహైడ్రేట్స్, మోడరేట్ ఫ్యాట్ అండ్ హై ప్రోటీన్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్. ఇది మీరు ఫాలో అయితే టైప్ 1 షుగర్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది పిల్లలకి.